హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా ముఖం చూడలేకపోతున్నారా? ఇదేంటి ఇది పిచ్చి కళ్ళజోళ్ళు పెట్టుకుంది అనేసి అనుకుంటున్నారా? నేను మీకు నిన్న బ్లాగ్లోనే చెప్పాను కదండి, మళ్ళీ కళ్ళజోడు కనిపించట్లేదు. రాత్రి పడుకున్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను ఈ మంచం మీదే పెట్టుకున్నాను. ఈ కింద ఒక చిన్న మంచం ఉంటుంది కదా, సో దాని మీదే పెట్టుకుని నేను నైట్ పడుకున్నాను. బట్ ఇప్పుడు అక్కడ లేదు. ఒకవేళ నేను ఆ ప్లేస్ కాకుండా వేరే ఎక్కడైనా పెట్టానా అన్నది నాకైతే తెలియట్లేదు. మార్నింగ్ నుంచి వెతుక్కుని నాకైతే కాళ్ళు కూడా లాగుతున్నాయండి. ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. సరే ఆ మసక్కళ్ళుతో వెతుక్కున్నా ఇంకా కనపడదు కదా అనేసి ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకున్నాను. ఒక కళ్ళజోడు అని చెప్పాను కదా, ఇది పెట్టుకున్నాను అనమాట. ఇంకోటి ఉంటుందండి లెన్స్ కట్లో, అది అయితే నాకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. అది ఎక్కడ పెట్టానో అది తెలియట్లేదు. అది మ్యాక్సిమం బ్యాగుల్లో పెట్టుకుంటాను అనమాట. ట్రిప్కి అవి వెళ్ళినప్పుడు ఉంటాయని బ్యాగుల్లో పెడతాను. కానీ నేను బ్యాగులన్నీ సర్దానండి, కానీ ఆ కళ్ళజోడు మాత్రం ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. ఇంకా కళ్ళజోడు లేక తలనొప్పి వచ్చేస్తుంది, మసగ్గా ఉంది, చీకట్లో ఏదోలాగా ఉంది కళ్ళకనేసి ఇది కనిపించింది. నిన్న బట్టలు సర్దాను కదా, సో ఇదైతే పెట్టుకున్నాను నేను. ప్రస్తుతానికి ఇంకా అలా వెతుక్కుంటున్నాను. ఆ పిల్లల్ని ఎతకండి అమ్మా అని అడుగుతున్నానండి. ఎంత ఎతుకుతున్నానో ఈ మంచం దగ్గర, టీవీ దగ్గర. ఇవి రెండే నేను పెట్టుకునే ప్లేసులు. ఇంకా ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటాను. ఈ మూడు నేను రెగ్యులర్గా పెట్టుకునే ప్లేసులు అనమాట. ఎక్కడ ఎతుకుతున్నా కూడా కళ్ళజోడు కనపడట్లేదు. ఇంకా సరే ప్రస్తుతానికి గుడ్డు కన్నా మెల్లమిన్నా అన్నట్టు కళ్ళజోడు లేకపోయిందని ఇది పెట్టుకున్నాను. ఇది బాగా కొత్త కళ్ళజోడు అనమాట. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఇలాగే నడుస్తున్నాను, ఏదో ఎత్తు మీద నుంచి కిందకి పడుతున్నట్టు అలాగా కనిపిస్తుందండి కళ్ళజోడు. ఇంకొద్దిసేపు పెట్టుకుంటే అలవాటు అయిపోతుందండి. ఇంకా కళ్ళజోడు ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు చూడాలి. ఇంకోండి ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచేసరికి టైం అయితే 8 o'clock అయ్యింది. ఇంకా నేను త్వరగా లేచి బ్రష్ చేసుకుని స్నానం అయితే చేసేసాను. ఇంకా వ్లాగ్ అయితే ఇప్పుడు మొదలు పెడతాను. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ రావాలి. సో ఇంకా అత్తయ్యగారు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీలు వేసుకుని పులిహోర అయితే చేసుకుంటున్నారు. ఇడ్లీ పిండి చాలా ఉంది, కాకపోతే నైట్ నిన్న అన్నం వండినట్టే అలా మిగిలిపోయిందండి. ఆ అన్నం అంతా ఇంకా పులిహోర చేసేస్తారా అత్తయ్య గారు అని అడిగాను. లెమన్స్ లేవన్నమాట, నిమ్మకాయలు లేవు. నిమ్మకాయలు ఉంటే నేనే చేసేసేదాన్ని టిఫిన్ కిందని, కానీ నిమ్మకాయలు లేవు. నాకేమో చింతపండు ఉడికిచ్చి చేసే ప్రాసెస్ నాకు సరిగ్గా రాదనమాట. సో ఇంకా అత్తయ్య గారు నేను చేస్తాను అనేసి అత్తయ్య గారు అయితే ఆ పులిహోర అయితే చేశారండి. నేను 2 ఇడ్లీలు తిని కొంచెం పులిహోర అయితే తింటున్నాను. నాకు నిమ్మకాయ పులిహోర కన్నా ఇలాగా చేసే ఈ చింతపండు పులిహోర ఎక్కువ నచ్చుతుంది. మరి మీకు అన్నది కామెంట్ చేయడం మర్చిపోదు. టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలవి కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిని అయితే నేను ఇందాక బకెట్లు అయితే నానబెట్టేసుకున్నాను. సో క్విక్గా వాటిని అయితే ఉతికేసుకుంటాను. అయ్యో క్లిప్పులు నిన్న ఈ పిల్లలు ఆటలాడారు. అత్తయ్య ఎక్కడ పెట్టారా? నిన్న ఆటలాడారు. వస్తాను అత్తయ్య. అమ్మయ్య, ఈ రోజుతో ట్రిప్కి తీసుకెళ్ళిన బ్యాగుడు బట్టలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని ఉతకడము ఆరేసేయడం అన్నీ కంప్లీట్ అయిపోయింది. 3-4 టైమ్స్ వాషింగ్ మిషన్ వేసాను. 2 టైమ్స్ హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలని హ్యాండ్ వాష్ చేస్తాను. ఈ రోజైతే ఇంకా పిల్లలవి చేసి ఇలాగ డాబా పైన అయితే ఆరేసేసుకున్నాను. బట్టలు అయితే ఉతికేసి డాబా పైన అయితే ఆరేసేసి వచ్చేసానండి.
ఇంక ఇదిగోండి నా కళ్ళజోడు అయితే దొరికేసింది. సంకలో పిల్లోని ఎత్తుకుని ఊరంతా ఎతికింది అంటారు కదా సామెత, అలాగే ఉంది. ఆ మంచం మీదే ఉంది, నాకు కనిపించలేదనమాట. మళ్ళీ ఇంకా మంచం మొత్తం బయటికి లాగేసి దుప్పడవి కలిపితే దాని మీదే ఉంది, దొరికేసింది. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉందనమాట. ఇంక ఇదిగోండి మనువు అయితే మరి ఎందుకో మరి ఒంట్లో బాగాలేనట్టుంది. పాపం టిఫిన్ తినేసి పడుకుంటూ పోయింది. మరి ఫీవర్ వచ్చేలాగా ఉందో ఏంటో. నాకు కూడానేమో నిన్నటి నుంచి మోషన్స్ అవుతున్నాయి అనమాట. అలాగని విపరీతమైన ఏం కాదు, బట్ ఏంటో కొంచెం కడుపు నొప్పిగా మోషన్స్ కింద ఉన్నదండి. ఇంకా బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 11 అయ్యిందండి. నాకు 10:40 కల్లా బట్టలు ఉతకడము ఆరేయడం కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా మను ఇలా డల్గా ఉంది ఏంటి అని కాసేపు దాన్ని ప్యాంపర్ చేసుకున్నాను. ఇంకా అది పడుకుంది. ఇంకా నేనైతే త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను. మావయ్య గారు పప్పుచారు కాయ భవాని అన్నారు. అది కూడా పప్పుచారు చాలా పల్చగా కావాలని అడిగారండి. సరే అయితే అనేసి ఇంకా నేను ముగ్గుపోయింది ఒక మామిడికాయ ఉంటే దాన్ని కట్ చేసుకున్నాను. టెంక దగ్గర పుల్లగా ఉంది, మిగతా గుజ్జంతా తీపిగా ఉందనమాట. సో ఇంకా మ్యాంగోని కట్ చేసుకుని టమాటా ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి నానబెట్టిన కందిపప్పులు అయితే పెట్టేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి. ముందుగానే చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకొక బర్నర్ పైన అయితే నేను క్యారెట్ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నానండి. సో తాలింపు అయితే వేపించేసుకుని దాంట్లోకి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసేసాను. ఇంకా ఒక పక్కనేమో పప్పు విజిల్స్ రావడానికి టైం పడుతుంది, మరో పక్కనేమో క్యారెట్ కూడా మగ్గుతూ ఉంటుంది. పప్పు అయితే 3 విజిల్స్ వచ్చేసిందండి. పప్పునైతే పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ రైస్ అవ్వడానికి టైం పడుతుంది కదా. షానుకి హాలిడే హోంవర్క్ అయితే ఉందండి. సో దాన్ని అయితే కంప్లీట్ చేయించేసాను ఈ అన్నం ఉడికే లోపలని. ఇంకా షానుకు హోంవర్క్ అయ్యే లోపల ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది. సో అన్నాన్ని అయితే గెంజి అయితే వార్చేసాను. వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పప్పుచారు ఒకటి తాలింపు అయితే ఉండిపోయింది. సో దాన్ని అయితే తాలింపు వేయాలి. ఈ కొరియర్ కోసం మొన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మొన్న నర్సాపురం వెళ్ళినప్పుడు అమ్మకి నేను కట్టుకున్నాను కదండి ఖాదీ కాటన్ శారీ, అమ్మకి ఇచ్చాను కదా. సో అమ్మ చీర కట్టుకుని చాలా బాగుందమ్మా, ఇలాంటి శారీలు ఇంకా ఏమైనా తీసుకోవడం కోసం అనేసి అన్నది. సో ఇంకా అమ్మ కోసమే తీసుకుందాం అనుకున్నాను. ఇంకా ఇదే టైంకి అత్తయ్య గారు కూడా వచ్చారు కదండి. ఇంకా అందుకనేసి అమ్మకోటి అత్తయ్య గారికి ఒకటి 2 ఖాదీ కాటన్ శారీస్ అయితే తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో చూసి అప్పుడు అత్తయ్య గారిని పిలిచి అయితే అత్తయ్య గారికి కూడా ఇదైతే చూపిస్తాను. మరి అత్తయ్య గారికి నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. నేను ఇద్దరికి సేమ్ ఖాదీ కాటన్లోనే తీసుకున్నానండి. ఎందుకంటే మా అమ్మ అనగా అత్తయ్య గారు అనగా ఓన్లీ కాటన్ శారీలే కట్టుకుంటారు, మామూలు సిల్క్ శారీల టైప్ అయితే కట్టుకోరు. అందుకని ఇద్దరికి తీసుకున్నాను అనమాట. ఈ 2 కలర్స్ తీసుకున్నానండి. అత్తయ్య గారికి ఏది నచ్చితే అత్తయ్య గారు తీసుకుంటారు. తీసుకోగా మిగిలింది అమ్మకైతే ఇచ్చేస్తాను. అత్తయ్య గారు పిలుస్తానండి. అత్తయ్య ఇట్లండి. మీకు మా అమ్మకని 2 చీరలు తీసుకున్నా. కాటనే ఖాదీ కాటన్. ఇది ఎండాకాలంలో కట్టుకుంటే చల్లదనం ఇస్తాయి, చలికాలంలో కట్టుకుంటే వెచ్చదనాన్ని ఇస్తాయంట. ఈ ఖాదీ కాటన్ స్పెషాలిటీ అదంట. మీకు ఏ రంగు నచ్చితే మీరు అది తీసుకుంటే ఇంకోటి మా అమ్మకి తీసుకెళ్తా. ఖాదీ కాటన్ ఇప్పుడు ఇవే మీకు మా అమ్మగానే తెప్పించాను 2. 500 చీర బాగుంటుంది. మొన్న నేను ఒక వీడియో చేశాను దీంతో. మా అమ్మంది చాలా చాలా బాగుంది, ఉతుక్కున్నాక కూడా చాలా బాగుంది, నాకు ఒక చీర తీసుకో ఇంకొకటి, ఇది ఎండాకాలం అసలు కట్టుకున్నట్టు తెలియట్లేదు అనేసి అంది. సరే ఇంక రేపు ఎలా గుడికి వెళ్తాం కదా మనం, మీకు నచ్చింది ఒకటి కట్టేసుకోండి. చూపించాను మావయ్యకి ఏది నచ్చుతుందో అది తీసుకోండి. ఈ 2 రంగులే ఉన్నాయి అన్నారు, వాళ్ళ దగ్గర అడిగాను. ఇవి 2 మిగిలినాయి అన్నారు. ఖాదీ కాటన్ ఆ చీర చూపిస్తాను ఉండండి మీకు ఫోటో.
ఉతికితే ఇది ప్రింట్ పోతుందని చెప్పింది, కానీ ఇదైతే అసలు పోవట్లేదు, ఇది ప్రింట్ పోతుంది మధ్యలో అని చెప్పింది అమ్మ. కానీ తేలిక జాకెట్ కూడా వచ్చింది, చాలా తేలికుంటుంది మావయ్య. మీకు ఏది బాగుంటుందో తీసుకోండి. ఎవరు నలుపు ఎవరు నలుపు మా అమ్మ, మీరు జోకులు ఫస్ట్ ఉంటారు మావయ్య. మీరు భలే చెప్తారు మా అమ్మ, మీరు ఒక రంగే ఉంటారు. జోకులు వేస్తున్నారు మావయ్య. మా అమ్మే తెలుగు కాదు, మా అమ్మ మీరు ఒక రంగే ఉంటారు. చాలా ఈ లైట్ తల్లి అత్తయ్య గారు నలుపుని మీరు అనాలి. చూడండి అత్తయ్య, మీకు ఏ రంగు ఉంటుంది ఏదో తీసుకుంటారా? నేను మీకు అదని తీసుకున్నానా? మీకు ఆ రంగు ఎప్పుడు చూడలేదు నేను, ఈ రంగు మీరు కట్టడం. బాగుంటుంది. జాకెట్ ముక్క ఇంటికెళ్ళి కుట్టించుకోండి, అందులో జాకెట్ వస్తుంది. ఆ చీర చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను ఉండండి. అంతకుముందు ఖాదీ కట్టినాను, ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి ఇవి ఖాదీ కట్ట. మా మామయ్య గారు చూసారండి జోక్స్ ఎలా వేస్తున్నారు అని, ఫుల్ అయితే నవ్వుకున్నాను నేను. ఇంకైతే టైం 1 o'clock అయిపోయిందండి. ఇంకా మామయ్య గారు వాళ్ళకి ఆకలి వేస్తుంది, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అనేసి త్వరగా అయితే పప్పు అయితే తాలింపేస్తున్నాను. ఈరోజు పనులన్నీ తాయితీగానే చేశాను. పప్పు కావాలనుకుంటే ఇందాకడే తాలింపు వేసేయచ్చు, కానీ ఎందుకంటే తినేటప్పుడు అనుకో వేడివేడిగా ఉంటుంది కదండి, అసలే మబ్బుగా ఉంది క్లైమేట్, వెంటనే చల్లారిపోతున్నాయి అనమాట. సో తినేటప్పుడు వేద్దాము అనేసి వేయలేదు. ఇంకా వడియాలు అవి ఏమీ వేయించట్లేదండి, ఎందుకు అంటే నేను ఆల్రెడీ క్యారెట్ ఫ్రై పెట్టాను కదా, సరిపోతుంది. మావయ్య గారు పలచగా కావాలన్నారనేసి సో నేను చాలా వాటర్ వేసేసాను. ఇంకా దీంట్లోకి ఉప్పు పసుపు కారం కూడా వేసేసి ఒకసారి మరిగిచ్చేస్తాను. వంట పని అయితే పూర్తయ్యేసరికి 1:30 అయ్యిందండి. ఈరోజు లంచ్లోకి అయితే నేను పల్చగా పప్పుచారు కాసి క్యారెట్ ఫ్రై అయితే పెట్టాను. ఇంకా పెరుగు అయితే ఖచ్చితంగా వేసుకుంటాము. సో పెరుగు కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నాను. పెరుగులోకి మేము గెంజి వేసుకుంటాం, మావయ్య గారు కూడా కొంచెం గెంజి అయితే వేసుకుంటారన్నమాట. ఇంకా అందరము కలిసి కూర్చుని ఒకేసారి అయితే భోజనాలు చేసేస్తామండి. ఈరోజు మనం ఎందుకో పాపము డల్గా ఉంది, అలాగని ఫీవర్ లేదు ఏమీ లేదు, కాకపోతే డల్గా బద్ధకంగా అలా ఉన్నదనమాట. సంథింగ్ ఏదో హెల్త్ కొంచెము నలతగా ఉన్నట్టుంది. 2 daysగా మావయ్య గారికి కూడా పాపం అలాగే ఉందనమాట. ఇంకా పిల్లలకి తినిపించేసిన తర్వాత అదే ప్లేట్లో నేను కూడా అన్నం పెట్టుకుని అయితే తినేసానండి. ఇంకా పిల్లలకి ఎలాగో సెలవులే కదండి, ఇంట్లో ఖాళీగా ఉంటున్నారనేసి అబాకస్ క్లాసు కొంచెం ఎర్లీగా తీసుకోమని చెప్తే టీచర్ అయితే క్లాస్ తీసుకున్నారు. ఇంకా షాను మను అయితే వాళ్ళు చేసిన హోంవర్క్స్ టీచర్కి అయితే చెప్తుంటే టీచర్ అయితే ఎక్కడెక్కడ రాంగులు చేశారో అది కరెక్షన్ చేసి మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అనేసి టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. అబాకస్ టీచర్ నెంబర్ నేను స్క్రీన్ పైన అయితే ఇస్తానండి. అబాకస్, రూబీ క్యూబ్, తెలుగు, మ్యాథ్స్ ఈ క్లాసెస్ని కనుక మీ పిల్లలకి నేర్పించాలి అనుకుంటే ఈ టీచర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. చాలా ఓపిక్గా చాలా బాగా అయితే చెప్తారనమాట. ఇంకా పిల్లలకి క్లాస్ అయిపోతుంది, ఇంకా నాకు ఇంట్లో పనులు కూడా ఏమీ లేవు. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 5 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను అత్తయ్య గారు మావయ్య గారు పిల్లలంతా కలిసి కూర్చుని G5లో ఒక వెబ్ సిరీస్ అయితే చూసాము. దాని పేరు అయ్యనా నీవు ఏదో సంథింగ్ కన్నడ మూవీ అనమాట. ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. నాకు ఇది మన సబ్స్క్రైబర్ ఒక రివ్యూ అయితే పంపించారనమాట, ఒక షార్ట్. సో వాళ్ళు చెప్పగానే ఆ రివ్యూ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంకా నేను వెంటనే అది G5లో వెతుక్కుని పెట్టుకుని అయితే రోజు చూసేసాను. చాలా డేస్ అయిందండి ఒక వెబ్ సిరీస్ మొత్తం కంప్లీట్గా చూడడానికి. మొత్తం 5 episodes ఉన్నట్టున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇంకా
ఆఫ్టర్నూన్ 4 వరకు మూవీ అయితే చూసి తర్వాత డాబా పైకి వెళ్ళి బట్టలన్నీ మడతలు పెట్టుకుని తెచ్చుకున్నాము. లక్కీగా మేము బట్టలు తీసుకుని కిందకు వచ్చేసాము. ఇప్పుడేమో వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. అమ్మయ్య బట్టలు తడవకుండా తెచ్చేసేయాలి అని అనిపించింది. ఇప్పుడు పిల్లల్ని అయితే కరాటే క్లాస్కి తీసుకెళ్ళాలండి. కాకపోతే వర్షం వచ్చింది కదా, మేబీ కరాటే క్లాస్ ఉండదు. సార్కి ఫోన్ చేస్తుంటేనేమో సార్ ఏమో ఫోన్ ఎత్తట్లేదు అనమాట. మళ్ళీ వెళ్ళి ఇబ్బంది పడి రావడం ఎందుకులే అనేసి ఇంకా కరాటే క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళట్లేదు. సరే, నిన్న వ్లాగ్ ఎండింగ్లో మీతో ఒక మాట చెప్పాను కదండి. అంటే నేను ఆల్రెడీ దీని గురించి మీకు 2-3 వీడియోల్లో చెప్పాను. కాకపోతే ఈసారి నేను సజెషన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. అంటే నేను ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయాలి, దీంట్లో కూడా నేను సక్సీడ్ అవ్వాలి అనేసి నా ఒపీనియన్ అనమాట. సో ఫస్ట్ నా గురించి నేను కొన్ని మాటలైతే చెప్తానండి. ఇది ఇప్పటికొచ్చి నేను మీకు ఎప్పుడు చెప్పలేదు దీని గురించి. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉండేవన్నమాట. అంటే ఇప్పుడు స్కూల్ డేస్‌లోని మనల్ని స్కూల్ టీచర్స్ వాళ్ళు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావంటే ఐ వాంట్ టు బికేమ్ ఏ లాయర్ అని, ఐ వాంట్ టు బికేమ్ సంథింగ్ అని ఇలా చెప్తాం కదండీ. సో అలా నన్ను అడిగినప్పుడు కొన్నిసార్లు ఏమో నాకు లాయర్ అవ్వాలని అనిపించేది. ఎందుకంటే టీవీలో లాయర్స్ భలేగా చేస్తారు కదా, అంటే చిన్న క్లూని పట్టుకుని వాళ్ళు కేసు మొత్తం సాల్వ్ చేస్తారు కదా. సో నాకు లాయర్ అవ్వాలని అనిపించేది అనమాట చిన్నప్పుడు. తర్వాత మళ్ళీ ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి కదా. ఎక్కువ నాకు ఏమవ్వాలనిపించేదంటే న్యూస్ రీడర్ అవ్వాలని అనిపించేదండి. అంటే టీవీలో కనిపిస్తూ న్యూస్ని చదవాలి, నన్ను నేను ఆ స్క్రీన్లో చూసుకోవాలి అనేసి అనిపిస్తూ ఉండేదన్నమాట. తర్వాత ఇంకా నాకు అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్లో చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ సంతూర్ సోప్ ఉంది కదండి, యవ్వనంగా కనిపించే చర్మం యొక్క రహస్యం సంతూర్ అని వస్తుంది కదా. సో ఇలాగ కొన్ని యాడ్లు, కాంప్లైన్ అని ఇలా కొన్ని యాడ్లు చూసినప్పుడు అప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట. ఈ యాడ్ని ఇలా కాకుండా ఇలా చేసుంటే ఇంకా బాగుండేదేమో, ఈ యాడ్ ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదేమో అని నాకు కొన్ని క్రియేటివ్ థాట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అప్పుడు నేను అనుకునేదాన్ని, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కదా, చేసే డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఎవరికైనా ఏదైనా బ్రాండ్కి యాడ్ చేయాలి అన్నప్పుడు మన అప్రోచ్ అయినప్పుడు మనము స్క్రిప్ట్ మనం రాయొచ్చు కదా అన్నట్టుగా ఇలాగ అనిపించేది. ఇంకా జబర్దస్త్, స్టార్ మహిళ ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా యాంకర్స్ కట్టుకున్న బట్టల్ని గురించి లాస్ట్లో చెప్తారు కదండి, యాంకర్ డ్రెస్ కట్టేసి బై అనేసి ఇలాగ చెప్తూ ఉంటారు కదా. సో అప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట, అలాగా నేను కట్టుకున్న బట్టల గురించి కూడా ఎవరొకళ్ళు అడగాలి, లేకపోతే నన్ను కూడా ఒక బ్రాండ్ పిలిచి వాళ్ళ బట్టలు ఇచ్చి వాళ్ళు ప్రమోషన్ చేయించుకోవాలని ఇలాంటివి చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట. మరి ఆ ఇష్టంతోనే ఏమో నాకు తెలియదు కానండి యూట్యూబ్లోకి వచ్చాను. నేను ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నానో అవన్నీ మ్యాక్సిమం అయితే నెరవేరిపోయినాయి అనమాట. అంటే ఇప్పుడు నేను ఏమన్నా కొలాబరేషన్ చేస్తే ఆ డ్రెస్ డీటెయిల్స్ చాలామంది అడుగుతారు కదా, అప్పుడు నాకు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అనమాట. అంటే నేను చిన్నప్పుడు ఇలా అనుకున్నాను కదా, ఎవరో యాంకర్ కట్టుకుంటున్నప్పుడు ఆ యాంకర్ డ్రెస్ కట్టేసి బై అని ఇలా చెప్తూ ఉండేవారు కదా, ఇప్పుడు నా డ్రెస్ బై నేను టుడే మై డ్రెస్ డీటెయిల్స్ ఫ్రమ్ అని ఇలా డీటెయిల్స్ ఇస్తాను కదా. సో అప్పుడు నాకు చిన్నప్పుడు కోరిక కదా ఇది నెరవేరింది కదా అని అనిపిస్తుంది అనమాట. అలాగే నన్ను నేను టీవీలో చూసుకోవాలి అనుకునేదాన్ని, ఫోనుల్లో చూసుకోవాలి అని అనుకునేదాన్ని. ఇప్పుడు నా వీడియోస్ని ఒక్కొక్కసారి నా పక్కన ఎవరొకరు ప్లే చేస్తూ ఉంటారు కదండి, అప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. కొంతమంది టీవీలో చూస్తున్న నీ వీడియో అనేసి ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్లు అవి తీసి ఫొటోస్ తీసి నాకు పెడుతూ ఉంటారనమాట. భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అలాగే ప్రతిదీ ఏదైనా యాడ్ వచ్చినప్పుడు దానికి డైరెక్షన్ చేసుకోవాలి, ఎలాగ స్క్రిప్ట్ మనం రాసుకుని చేయాలి అన్నది కూడా ఆ డ్రీమ్ కూడా నెరవేరింది. ఎందుకంటే నేను చాలా బ్రాండ్స్తో కొలాబరేట్ అయినప్పుడు వాళ్ళు మాకు ఈ వీడియో కావాలి, మంచి స్క్రిప్ట్ మీరు ఆలోచించండి అన్నప్పుడు నాకు నేను ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకుంటూ చేసుకుంటూ వచ్చానండి. సో చాలా వరకు డ్రీమ్స్ అయితే నెరవేరిపోయినాయి. అలాగే కొన్ని డ్రీమ్స్ ఇంకా ఉన్నాయి, అవి ఇంకా నెరవేరడానికి దగ్గరలో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాకు ఇంకా ఉన్న డ్రీమ్స్ ఏంటి, నేను పెద్ద గోల్డ్ జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళి, అంటే నేను వెళ్ళకూడదు, వాళ్ళే నన్ను రండి మేడం అని పిలవాలి, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రమోషన్ చేయాలి అనేసి నాకు డ్రీమ్ అనమాట. అంటే ఇప్పుడు చాలామంది యాక్టర్స్, మోడల్స్ వెళ్ళి వాళ్ళ జ్యువెలరీని ధరించుకుని అది టీవీలో వస్తుంది కదా, మన టీవీ రేంజ్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ నా ఛానల్లో నేను వాళ్ళ గోల్డ్ షాప్ గురించి ప్రమోషన్ చేయాలి అని, లేదు అంటే వాళ్ళ క్లాతింగ్ బ్రాండ్ ఉంటుంది కదండి పెద్దవి లైక్ కళామందిరు, సిఎంఆర్, కేఎల్ఎం ఇలాంటి షాప్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వి వాళ్ళ షాపుకి రమ్మని వాళ్ళు నా చేత వీడియో చేయించుకోవాలి అనేసి ఇలాగ నాకు డ్రీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఏవైతే కంటున్నానో ఈ డ్రీమ్స్, అంటే ఏదైతే నాకు నెరవేరాలి అని ఒక గోల్ అయితే పెట్టుకున్నానో అవి నెరవేరే క్షణాలు అయితే నాకు దగ్గరికి వచ్చినాయండి. కానీ
ఇప్పుడే నాకు అసలు ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుందనమాట. నేను చాలా బుక్స్‌లో చదివాను. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులు వీడియోస్‌లో చెప్తుంటే కూడా విన్నానండి. అదేంటి అంటే ఎదుట వ్యక్తికి మన బలాలు, బలహీనతలు అస్సలు తెలియనివ్వకూడదు అనేసి. బట్ నాలో ఉన్న వీక్‌నెస్ ఏమో తెలీదు. నా మనసుకి ఏదనిపిస్తే అది నేను మీతో చెప్తానండి. అది సంతోషమైనా, బాధైనా, లేకపోతే తెలియని ఒక ఆలోచన అయినా ఏదైనా కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే ఈరోజు కూడా నేను నా మనసులో కొంచెం ఏదో తెలియని కంగారు, యాంగ్జైటీ కింద అలా ఉంటుందనమాట. సో, అది కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. ఈ ప్రాబ్లమ్‌కి మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిసినా, లేకపోతే భవాని ఇలా చేస్తే నీకు ఈ ప్రాబ్లమ్ తగ్గుతుంది అని మీకు ఎవరికైనా అనిపించినా చెప్పండి. అంటే ఇదేదో ఒక భయంకరమైన ప్రాబ్లమ్ కాదు. నేనే కొంచెం ప్యానిక్ అవుతున్నాను. కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాననమాట. సో, ఆ ప్రాబ్లము ఏంటి అన్నది మీకైతే ఇప్పుడు నేను డీటెయిల్‌గా చెప్తానండి. సో, ఈ స్టార్టింగ్ ఎందుకు చెప్పాను అంటే, ఈ ఫీల్డ్‌లో నాకు ఎంత ఇష్టం ఉంది అన్నది మీకు చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏవైతే కలలు కంటున్నానో అవి నెరవేరే క్షణాలు దగ్గరకొస్తున్న కొద్దీ నాకెందుకో కంగారు వచ్చేస్తుందనమాట. సో, మేబీ ఇది అందరికీ కామనే అయ్యుండొచ్చు. బట్ నేను దీన్ని ఓవర్‌కమ్ చేస్తేనే ఆ డ్రీమ్ అన్నది సక్సెస్ అవుతుంది కదా! సో, అందుకని చెప్తున్నానండి. నాకు గోల్డ్ షాపుకి ప్రమోషన్‌కి వెళ్ళడం అంటే చాలా ఇష్టమండి. లేదా క్లాతింగ్ బ్రాండ్స్ ప్రమోషన్ చేయడం అంటే చాలా ఇష్టమండి. అయితే నన్ను వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. కానీ ఇలా అప్రోచ్ అవుతున్నప్పుడు నాకు ఏవో ఒక రకమైన భయమైతే పట్టుకుందనమాట. ఎంత భయమొస్తుంది అంటే ఇంకొక 1 వీక్‌లో వాళ్ళ షాప్‌కి నేను వెళ్ళబోతున్నాను. వాళ్ళ ప్రమోషన్ చేయబోతున్నాను అని అన్నప్పటి నుంచి ఈ 1 వీక్ నాకు నిద్ర పట్టట్లేదు. ఇక్కడ ఏదో తెలియని గుండెల్లో బాధ, భయము అయితే నాకు ఉంటున్నాయనమాట. మరి ఎందుకు ఇలా అయ్యింది అన్నది కూడా నాకు రీజన్ అయితే ఉందండి. నేను అంతకుముందు చాలా బ్రాండ్స్ అయితే ప్రమోషన్ చేశాను కదండీ. సో, మీరిప్పుడు ఒక నిమిషం షార్ట్ అయితే చూస్తారు కదండీ. సో, అందులో మీరు చూసే ఒక్క షార్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో నేను 10, 15 సార్లు కూడా చేసిన రోజులైతే ఉన్నాయన్నమాట. అంటే మీరు చూసిన వీడియో నేను ఒక్కసారి చేసి పెట్టేసింది కాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో నేను చాలా కష్టపడి అయితే చేశాను. అంత చేసిన తర్వాతనే వాళ్ళు అప్రూవ్ చేస్తారన్నమాట. సో, ఇలాగ పదే పదే ఒకే ఒక్క ప్రొడక్ట్ గురించి 10 సార్లు చేసిన వాళ్ళు అప్రూవ్ చేయకపోవడం నాకు ఆ టైంలో అంటే ఒక 6, 7 మంత్స్ క్రితము ఒక రకమైన కంగారు పుట్టుకుందనమాట. అప్పటి నుంచి నాకు ప్రమోషన్ అంటేనే ఒక భయం అయితే పట్టేసుకుందండి. సో, నేను ఈ స్ట్రెస్‌ని తీసుకోలేక నేను ఒక 6, 7 మంత్స్ నుంచి నేను అన్ని ప్రమోషన్స్‌కి నో చెప్పేస్తూ వచ్చాననమాట. అయితే స్కిన్ కేర్‌లు లేకపోతే ఏమన్నా ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడాలు ఇవి మానేసినా కూడా నాకు స్టిల్ మనసులో ఒక కోరిక ఉండిపోయింది. ఏంటంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్‌ని, క్లాతింగ్ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయాలి అనేసి. స్కిన్ కేర్‌కి ఈట్లికి నో చెప్పేసానండి. బట్ నాకు ఈట్లికి నో చెప్పాలని లేదు. ఇప్పుడు నా దగ్గరికి ఒక అవకాశం వచ్చింది. సో, నో చెప్పలేక ఓకే వస్తాను అని చెప్పాను. బట్ అది వస్తాను అని చెప్పిన కాడ నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. ఏదో తెలియని యాంగ్జైటీ, పానిక్ వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. తెలియకుండానే నేను ఏదో బాధలో కూరుకుపోతున్నట్టుగా అయిపోతుందనమాట. అంటే ఇదంతా నాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉంది కదా! నేను అక్కడ వాళ్ళకి వీడియో చేసి పంపించాను. వాళ్ళు నచ్చలేదన్నారు. మళ్ళీ చేసి పంపించాను. నచ్చలేదన్నారు కదా! సో, ఈ లోపల నాకేమవుతుంది, నా మీద నాకే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందనమాట. సో, అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతదా అన్నది ఒక యాంగ్జైటీ వస్తుంది. తెలియని భయం వస్తుందనమాట. ఆ ప్రమోషనల్నే కాదండి. ఇప్పుడు ఏ చిన్నది వచ్చినా కూడా ఏదో తెలియని భయం ఉంటుందనమాట. సో, దీన్ని ఓవర్‌కమ్ చెయ్యాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా కూడా ఏదో తెలియని భయమైతే ఉంటుంది. సో, మరి దీన్ని ఎలాగా ఓవర్‌కమ్ చేయాలి అన్నది మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఇదొక డ్రీమ్ అండి. ఖచ్చితంగా నేను దీన్ని నెరవేర్చుకోవాలి. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచే ఉన్న డ్రీమ్స్ అనమాట ఇవి నాకు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌లోకి వెళ్ళి అక్కడ నేను ఒక సంథింగ్ స్పెషల్ లాగా వాళ్ళ జ్యువెలరీని నేను ప్రమోట్ చేయాలి. ఆ స్టేజ్‌కి వెళ్ళాలి. లేదా వాళ్ళ క్లాతింగ్‌ని నేను ప్రమోట్ చేయాలి. ఆ స్టేజ్‌కెళ్ళాలి అనేది ఎప్పటినుంచో డ్రీమ్ అనమాట. సో, ఇప్పుడు ఆ అవకాశాన్ని నేను ఓకే చెప్పాను కానీ ఏదో తెలియని కంగారైతే ఉంటుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి రీజన్స్ అయితే చెప్పండి. సో, మా వారు అంటూ ఉంటారనమాట. 5,000 వస్తున్నాయి తక్కువేం కాదు కదా! 3,000 వస్తాయి కదా! తక్కువేం కాదు కదా! చేస్తే బావుంటదేమో అని అంటారండి. బట్ నేనెంత స్ట్రెస్ తీసుకోవాల్సొస్తుందనేది నాకు తెలుసు. సో, నేను అందుకనేసి నేను ఇంత స్ట్రెస్‌ని నేను తీసుకోలేను. నాకు డైలీ వ్లాగింగ్ మీద ఎంత డబ్బులొచ్చినా పర్వాలేదు. నేను అదే చేసుకుంటాను అనేసి నేను ఈ మధ్య కాలంలో చేయలేక మానేశాను. బట్ ఈ షాప్ విజిట్‌లయితే మాత్రము నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ అనమాట. ఇలా
10-15 షాపులు చేసాక ఆ డ్రీమ్ నెరవేరిపోతే ఇంకా అది ఆపేస్తానేమో నాకు తెలియదు, కానీ బట్ ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి దాన్ని కూడా నేను ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రతిరోజు వ్లాగ్స్ పెడతాను కదండి, ఇలాగ చాలా తక్కువ మంది ఉంటారు మన తెలుగు క్రియేటర్స్లో. ప్రతిరోజు టైం టు టైం పంచువాలిటీగా పెట్టేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. సో ఇప్పుడు నేను 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా నేను ప్రతి బ్రాండ్కి ఓకే చెప్పుకుని ప్రతిరోజు ఒక చిన్న వీడియో ఇంక్లూడ్ చేశాను అనుకోండి, అసలు మీరే చూడండి, రోజుకు 3,000 కాడికి వచ్చినా నెల తిరిగేసరికి చాలా డబ్బులు అయితే నాకు వస్తాయి కదా. బట్ నాకు ఏంటంటే నేను అంత స్ట్రెస్ని తీసుకోలేక మానేశాను అనమాట. ఇప్పటికి నేను ఒక షాప్ విజిట్కి వస్తాను అని చెప్పానండి, కానీ 4-5 రోజులుగా ఏదో తెలియని బాధ, భయము ఇలా ఉంది. ఖచ్చితంగా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా డ్రీము నెరవేరదు, మళ్ళీ అది ఒక డ్రీమ్ కిందనే అలా ఉండిపోతుంది అనమాట. సో దాన్ని నెరవేర్చుకోవాలి. సో మీకు తెలిసినవి ఏమన్నా ఇలా చేయబోవని, ఇలా వచ్చినప్పుడు కొంతమంది చెప్తారు గట్టిగా బ్రీతింగ్ తీసుకుని స్లోగా వదులు అంటారు, అది కూడా చేస్తానండి. మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇలాంటి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక చెప్పండి, అది ఫాలో అవుతాను. ఖచ్చితంగా నేనైతే దీన్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు మీకు నేను చెప్పాను కదండి, ఇలాగ భయంగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది అనేసి. ఇలా నాకు ఒక 6-7 months క్రితం ఎప్పుడు ఇలా లేదు, కానీ ఇప్పుడు ఉన్నంత భయము అసలు నేను చెప్పలేను అనమాట. మా వారికి కూడా నేను చెప్తున్నాను, ఏంటో కంగారుగా ఉంటుంది ఏంటంటే, ఏమి కాదు, నువ్వు చాలా ఈజీగా చక్కగా మాట్లాడేస్తావు బావని, నువ్వు బాగా చేయగలుగుతావు అని తను అంటున్నారు. కానీ అది చేసి అది పూర్తయిపోయి ఆ వీడియో లైవ్ అయ్యే వరకు టెన్షన్ ఇలా ఉంటుంది. మేబీ మీకు చాలామందికి ఇది ఓవర్గా అనిపించవచ్చండి, పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ కంగారు ఏంటి అని. పోనీ మానేయచ్చు కదా అని సలహా ఇస్తారు. మానేస్తే మన డ్రీమ్ని మనము అచీవ్ చేయలేం కదా, కోరిక ఎప్పటికీ అలా ఉండిపోతుంది కదండి. సో అందుకనేసి మానాలి అని అనుకోవట్లేదు. బట్ నేను ఓవర్కమ్ చేయగలుగుతాను. మీకు తెలిసిన ఏమన్నా ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. బట్ నేనైతే ఇది వదులుకోకుండా ప్రయత్నిద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. నిజం చెప్తున్నాను కదా, ఇది వరకు ఒక 6-7 months క్రితం ఇలాంటి భయాలు ఏమీ లేవు. ఏదైనా డేరింగ్గా మొదలు పెట్టేదాన్ని అండి. ఇప్పుడు ఏంటో మొదలు పెట్టడానికి ముందు ఏదో ఒక భయం అయితే ఆపుతుంది అనమాట నన్ను. ఇంక ఇదిగోండి, మార్నింగ్ నేను పప్పుచారు కాసాను కదా, ఈ పప్పుచారు చాలా పులుపు ఎక్కువైపోయిందండి. అందుకనేసి కొంచెం నీళ్లు బెల్లం అయితే వేసాను. సో కాసేపు మరిగిస్తానండి. ఇది మరిగిపోతే ఇంక ఈ పప్పుచారును ఈ క్యారెట్ కూడా మిగిలిపోయింది, అది ఇప్పుడు అన్నం వాచాను. ఇదైతే వేసుకుని ఇంకా తినేస్తాము. డిన్నర్ అయితే కంప్లీట్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు సలహా తెలిస్తే ఇవ్వండి, అంతేకాని ఇంకా కొంతమంది ఉంటారండి హేటర్స్, వాళ్ళు కృంగ తీసేసేలాగా కామెంట్స్ పెడతారనమాట. మీ కామెంట్ కొద్దిసేపు బాధ కలిగించిన, బట్ అలాంటి పట్టించుకుంటే ఇక్కడ వరకు రాలేను. తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పండి, అంటే ఇలా చేయబోవని, నీకు బాగుంటుంది అనేసి చెప్పండి. తెలియని వాళ్ళు ఏమి చెప్పొద్దు. మెయిన్ నన్ను ఇంకా కిందకి లాగేసే విధంగా అయితే ఎవరు కామెంట్లు పెట్టొద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.